అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. ఈరోజు మనం వచ్చేసి క్రాక్ వ్యాలీలోకి వచ్చాం. ఇక్కడ అంత క్రాకడైల్స్ గురించి మాట. ఇక్కడ ఒక పెద్ద వ్యాలీ ఉంది, దాని గురించి ఒకసారి చూద్దారండి ఏమేమి క్రాకడైల్స్ ఉంటాయి లోపల. మన కోల్డ్ ఫార్ము ఇది ఇవి ఉంటాయి చూడండి, డక్స్ ఫార్ము, డక్స్ని ఏమంటారు చేతిలో బాతులు ఫార్మ్ ఉంటుంది చూడండి. అలాగే ఇక్కడ క్రోకడైల్ ఫార్మ్ అన్నమాట. ఈడుకోండి, ఈడే ముసలమావయ్య. మీరు అనుకోవచ్చు మాస్క్ ఎందుకు పెట్టుకున్నారండి, కంపు అండి బాబు నిజం చెప్పాలంటే చాలా వరకు, కానీ పర్లేదులేండి. అంతే అంటే చేపల చెరువుల టైప్లోనే ఉంది, ఇంకా దాని మించి ఏం కాదు. ఇది ఎంట్రీ మాట. ఈ ఎంట్రీలో పికాక్స్ పెంచుతున్నారు. వీళ్ళు ఏంటంటే కోళ్ళు ఎక్కువ పెంచి కోళ్ళు వాటికి ఇదేంటి మేతగా వేస్తారన్నమాట. పికాక్స్ గురించి అడగకండి, ఇక్కడ పికాక్స్ కూడా తింటారు వాళ్ళు. మనం అయితే ఎప్పుడు ఒకసారి అయితే నేను దీని గురించి మా ఫ్రెండ్తో ఒకసారి చిన్న ఫైట్ కూడా అయింది నాకు. అంటే వాడు నాకు తినిపించాలని చూశాడు, చెప్పానమాట, ఒరే నాన్న మేము అది చేయం బాబు, ఇది మా నేషనల్ బోర్డరా బాబు అని చెప్పేసి వాడు చెప్పానమాట. అప్పటి నుంచి పాపం రెస్పెక్ట్గానే చూస్తాడు నన్ను, ఎప్పుడు అలాంటి తెగ్గి తీసుకెళ్ళడు. కానీ ఇక్కడ ఇది ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా తింటున్నారు అనుకోండి లోపల, ఇప్పుడు రెస్టారెంట్స్ ఉంటాయి, మనం ఫ్రెష్గా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఆ గిన్నె కోడి నెమలి ఇవన్నీ ఇక్కడ ఆర్డర్ ఇచ్చుకుంటారు అన్నమాట. ఆర్డర్ ఇచ్చుకుని తింటారు. దాంతోపాటు ఏంటంటే లోపల క్రొకడైల్స్ అన్నమాట. క్రొకడైల్స్ తింటారు. ఏంటంటే వీళ్ళకి చైనీస్ వాళ్ళకి ఒకటి ఉంటుందండి, ఏదన్నా డిష్ ఆర్డర్ ఇస్తే ఒక డిష్ ఆర్డర్ ఇవ్వాలి, లేదంటే 3 డిష్ ఆర్డర్ ఇవ్వాలి, లేదంటే ఈవెన్ నెంబర్ అన్నమాట. ఈ చూసారా ఎలా పెంచుతున్నారో, ఈవెన్ నెంబర్ ఆర్డర్ ఇవ్వాలన్నమాట, లేదంటే అది మంచిది కాదని వాళ్ళ ఉద్దేశం. ఇది చూసి ఎలా ఉన్నా చూడ, బాబోయ్ దేవుడా ఏంటయ్యే, ఏదో పీతలు పెంచినట్టు పెంచారు అన్నీ ఒక్కొక్కటి. అవి చూడండి, నేను ఇంకా దూరం నుంచి చూసి అయ్యో బొమ్మలేమో అనుకున్నాను. నిజమండి బాబు, వీటికి సన్షైన్కి వస్తాయంట బయటికి. అలాగా మేత తినేసిన తర్వాత ఇంకా బయటకు వచ్చి పడుకుంటాయంట అలాగా సన్షైన్కి. లేదా కొన్నిసార్లు ఏంటంటే అవి రాళ్ళు తింటాయండి. రాళ్ళు అంటే వాటికి డైజెస్టివ్ సిస్టమ్ అంత బాగోదు, సో రాళ్ళు తింటాయి. రాళ్ళు తిన్నప్పుడేమో ఇంకా కిందకి వెళ్తాయి అన్నమాట. ఈవిడ చూడండి హ్యాపీ కుక్క పిల్ల పెంచుకుంది. అమ్మా ఇంత దగ్గరగా క్రోకడైల్ని ఎప్పుడు చూడలేదండి బాబోయ్ నిజంగా. ఇదివరకు లాంగ్ టైం అగో ఒకసారి క్రొకడైల్ వాళ్ళు వండారు, నేను తిన్నానండి. ఎందుకంటే వాళ్ళు నాకు ఆఫర్ చేశారు కాబట్టి ఆ టైంలో. ఇందులో అంటే వాళ్ళ ఫేవరెట్ మీట్ వచ్చేసి టెయిల్ మీట్ అన్నమాట. టెయిల్ మీట్ వచ్చేసి వాళ్ళ ఫేవరెట్ మీట్. ఎవరైనా ఆర్డర్ ఇచ్చుకుంటే ఇలా ఆర్డర్ ఇస్తారన్నమాట. ఎన్ని ఉన్నాయి చూసా, అసలు మామూలుగా కాదు. సో ఏంటంటే వీళ్ళు 3 డిష్లు ఆర్డర్ ఇస్తేటప్పుడు ఒకే క్రొకడైల్ గురించే కాకుండా వేరే మాంసాన్ని కూడా వీళ్ళు ఆర్డర్ ఇస్తారన్నమాట. అంటే కోళ్ళు కానీ బాతులు కానీ ఇంకే వేరే యానిమల్స్, ఇంకా బర్డ్స్, ఇంకా పేర్లు చెప్పడం ఎందుకు లేదండి, అవన్నీ ఆర్డర్ ఇస్తారన్నమాట. సో అలా తినాలన్నమాట. మీరు అనుకోవచ్చు అదేంటి మన ఆడ్ నెంబర్స్కి ఈవెన్ నెంబర్స్ తేడా ఏంటి, సారీ ఆడ్ నెంబర్స్ అన్నమాట. అంటే 3 కానీ అది 1 కానీ 3 కానీ 5 కానీ ఇలాగ ఆర్డర్ ఇవ్వాలన్నమాట. ఎప్పుడు ఇలాగ ఆర్డర్ ఇస్తే మాత్రం ఇంకా మంచిది కాదండి, వాళ్ళ డెత్ అని అర్థం అండి, గుర్తుపెట్టుకోండి. అది నిజంగా చాలా చాలా ఎక్కువ. ఇది చూడండి ఎలా వస్తున్నాయి. వీళ్ళు చెప్పారు ఇవేంటంటే ఇవి గుడ్లు పెట్టే టైప్ అన్నమాట. ఇప్పుడు బయట ఉన్నాయని గుడ్లు పెట్టే టైప్, వీటిని లాంగ్ టర్మ్ పెంచుతారు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడున్న ఈ క్రోకడైల్స్ మాత్రం వచ్చే వాళ్ళకి విజిటేషన్ అన్నమాట. అంటే వచ్చి రావడచ్చు, ఇక్కడికి వచ్చి మేత వేయొచ్చు ఈ క్రోకడైల్స్కి, అలా చేయొచ్చు అన్నమాట. సో దాని విజిటేషన్కి ఇవి ఉంటాయి. కానీ అసలు మీట్కి అమ్మే క్రోకడైల్స్ లోపల ఉంటాయండి. అది దానికి మేము తీసుకెళ్తాను బాంబు. ఒక్కొక్కటి చెప్తున్నానండి 3 to 4 మీటర్స్ ఉన్నాయండి. నిజంగా 3 to 4 మీటర్స్ ఉన్నాయి. చిన్నవి కూడా ఉన్నాయి, పెద్దవి కూడా ఉన్నాయి. 3 to 4 మీటర్స్ దాకా ఉన్నాయండి క్రోకడైల్స్ నిజంగా ఇక్కడ. నిజంగా అసలు సాల్ట్ వాటర్ క్రోకడైల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. ఇగోండి కోళ్ళు, గిన్నె కోడి. సారీ ఇది పీజన్ అండి. ఇది పీజన్కి కోడికి కలిపి పుట్టింది మాట. ఇది ఎగరలేదండి, పీజన్ టైపే కానీ ఎగరలేదు మాట. ఇంకా కోడిని తిన్నాడు తినేస్తారు వాళ్ళు, అది వెనకాల లోపల గిన్నె కోడి వెనకాల. సో అది మాట, ఒక కోడిని తిన్నారు తినేస్తారు. వీళ్ళు ఆ మాంసానికి మాత్రమే తయారు చేసిన బ్రీడ్ అండి. ఇది ఇంకా టర్కీ, మన దేశం టర్కీ అవతల, ఇంకా ఇవి బాతులు, ఇవి అన్నీ మాట. ఇక్కడ మనకు కావాల్సిన సెట్ చేసుకోవచ్చు, లేదంటే వాళ్ళ అమ్ముతారు అన్నమాట. ఇగోండి కోడి పిల్లలకి ఎన్ని ఉన్నాయి చూసారా. ఇన్ని క్రోకడైల్స్ మీరు ఎప్పుడైనా చూసుంటారా? మీరు చూస్తే మాత్రం కింద కామెంట్లో చెప్పండి. ఇవన్నీ అమ్మడానికి మాట. మీరు ఎక్కడే కొనుక్కుని వెళ్ళిపోవచ్చండి. వాళ్ళు ఏం చేస్తారంటే 2 టైప్స్ మాట. ఒకటి మీరు కొనుక్కుని క్రోకడైల్ మీకు సీల్ చేసి, మౌత్ సీల్ చేసి ఇస్తాడు, మీరు పట్టుకెళ్ళిపోవచ్చు. లేదా అక్కడ చంపేసి స్కిన్ వేరేగా చేసి ఇంకా బాడీని ఇస్తారన్నమాట. స్కిన్ కూడా మనకి ఇస్తారు. వాళ్ళు ఏంటంటే మీరు మాంసం వేరు స్కిన్ వేరు అన్నమాట. స్కిన్ ఎక్స్పెన్సివ్.
సో అలాగ అమ్ముతారన్నమాట ఇక్కడ. ఇందాక మీకు చూపించింది ఏంటంటే చిన్నమాట ఎంటర్ 3 months 4 months ఓల్డ్ ఇది. ఇవి వచ్చేసి 6 months 8 months ఓల్డ్ మాట. అలా ఒక్కొక్క డిఫరెంట్ ఏజెస్ డిఫరెంట్ ప్లేస్లో పెట్టారు. ఇది వచ్చేసి దానికన్నా కొంచెం చిన్నవి పెద్దవి అలా డిఫరెంట్గా పెట్టారన్నమాట. మనకు కావాల్సిన సెట్ చేసుకోవచ్చు. ఇదిగోండి సాల్ట్ వాటర్ క్రొకడైల్ అంటే ఇది. సో దాన్ని సపరేట్గా పెట్టారు. అసలు ఏంటండి బొమ్మల్లాగా ఎన్ని ఉన్నాయి చూసారు అసలు. దేవుడా, ఎవడన్నా మనిషి లోపలికి వెళ్తే మీరు అనుకోండి ఎవరైనా వెళ్తే ఎలా ఉంటుంది పరిస్థితి, నిజంగా దారుణంగా ఉంటుంది. ఇది చూసారుగా, మామూలుగా లేదు అసలు. వామ్మో, అన్ని క్రోకడైల్స్తో పాటు నిజంగా గబ్బు కొడుతుందండి చెప్పాలంటే. కాకపోతే పర్లేదులేండి, అంత ఏం లేదు. ఎన్ని ఉన్నాయి ఏంటండి బాబా, అసలు పీతలు పెంచినట్టు పెంచారు అసలు. ఆ వండే ప్రాసెస్ నాకు కొన్ని ప్రాసెస్ అంత నచ్చలేదండి. సో నేను వీడియోలు తీయలేదు, జస్ట్ మీకు ఫోటోలు అయితే చూపిస్తున్నాను వాళ్ళు ఎలా వండుతారని చెప్పేసి. కొన్ని మనం అసలు తట్టుకోలేమండి చూస్తే, నిజంగా అలా వండుతున్నారు కొన్ని అయితే. అదిగోండి ఏదో స్కిన్ తీస్తారండి ఆ మీటులో వెనకాలన్నమాట. అలా సెలెక్ట్ చేసుకొని ఇలా సెలెక్ట్ చేసుకుంటే మూతికి అలాగ బ్యాండ్ వేసి ఇస్తారన్నమాట. ఇంకా అది మీదేమాట. ఇంకా ఆ మూతి ఇంకా ఓపెన్ కాదు, ఇంకా డైరెక్ట్గా చంపడమే ఇంకా డైరెక్ట్గా. సో అలాగ క్రోకడైల్ని వేసి సీల్ చేసి ఇస్తారన్నమాట. ఇదిగోండి ఎలా ఉందో చూడండి క్రోకడైల్. ఇలాంటి క్రోకడైల్ని సీల్ చేసి ఇస్తారు. అయితే స్కిన్ వేరేగా సపరేట్ చేసి ఇంకా బాడీని, కొంతమంది ఏం చేస్తారంటే ఫుల్ క్రోకడైల్ కొనేసుకుని, ఇదిగోండి ఇలాగా క్రోకడైల్ కొనేసుకుని మసాలాలు వేసి సేమ్ ఎలా మనం ల్యాంప్ ఎలా తింటామో అలా తింటారన్నమాట వీళ్ళు. నిజంగా అదే ఇది మటన్ ఎలా తింటారో కొన్ని పార్టీల వాటిలో సేమ్ అలాగే మాట. ఇదిగోండి క్రోకడైల్ వేపుడు అదేంటి ఓ రేంజ్లో. ఇంకా బయటగా వచ్చేసాం ఇంకా అన్నీ చూసిన తర్వాత. ఎందుకంటే కొన్ని కుకింగ్లు నాకు కొంచెం అంటే ఏదో తింటాం అయితే ఇదివరకు ఎప్పుడో తిన్నాను, కానీ మన ఎదురుకుండా అలాగ చంపి కుకింగ్ అంటే నాకు అసలు ఎక్కదండి. సో నేను మీకు ఆ వీడియోలు కూడా చూపించట్లేదు, ఎందుకంటే టూ మచ్ బ్లడీగా ఉంది వాళ్ళు చేసే పద్ధతి కూడా. సో మనం చూడకుండా ఉండడం మంచిది. సో ఈ వీడియో కొంచెం షార్ట్గా అయింది. అసలు యాక్చువల్లీ అది వీడియో తీద్దాం అనుకున్నాను, కాకపోతే అది వాళ్ళు చూసిన తర్వాత మైండ్ కొంచెం పాడైపోయింది అన్నమాట. సో మీరు అనుకోవచ్చు ఇప్పుడు వాళ్ళు స్కిన్ వేరు చేస్తారు, కానీ ఇప్పుడు ఆ స్కిన్ ఏం చేస్తారని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నన్ను వీడియో తీయనివ్వలేదండి. నేను ఆ ఫోన్ని వేళ్ళ మధ్యలో పెట్టి ఏదోలాగా అలాగ తీసానమాట మీకు చూపిద్దామని చెప్పేసి. ఆ తర్వాత మాత్రం కుదిరింది, గోప్రో దొరికింది, క్లీన్గా తీశాను. ఇదిగోండి ఇవన్నీ స్కిన్తో చేసిన ప్రొడక్ట్స్ అన్నమాట. మొత్తం అంతా క్రోకడైల్ స్కిన్తో చేసిన ప్రోడక్ట్. ఇప్పుడు క్వాలిటీ సరిగ్గా లేదు, మీరు ఏం అనుకోకండి, ఎందుకంటే ఆ స్టార్టింగ్లో వాళ్ళు నా చేత తీయనివ్వలేదు. సో జస్ట్ అదే ఏంటి వేళ్ళ మధ్యలో కెమెరాని పెట్టి తీసిన వీడియో అన్నమాట. సో మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయక. అదిగోండి కొంతమంది ఏంటంటే అలా కలెక్షన్ పెట్టుకుంటారు, ఆ స్కిన్ ఏంటంటే డైరెక్ట్ కలెక్షన్ పెట్టుకుంటారు. కొన్ని అయితే ఇవి ఇక్కడ వచ్చేసి ఈ బ్యాగ్తో ఎదురుకుండా ఉంటుంటే అది క్రోకడైల్ స్కిన్తో చేసిన బ్యాగ్ అన్నమాట. సో దీని ఖరీదు వచ్చేసి మన ఇండియన్ కరెన్సీ ప్రకారం వేసుకుంటే 3,000 రూపాయలకి వచ్చేద్దండి. 3,000-4,000 రూపాయలకి వచ్చేస్తాయి. ఇంకా కొన్ని ఉంటాయి, ఇవి మాత్రం ఎక్కువ ఉండవు. కొన్ని ఏంటంటే హర్మాస్ వాటిలాగా హర్మాసును చెనాలు అలాగా వీళ్ళు చేస్తారన్నమాట. స్కిన్తో చేస్తారు, అవి చాలా ఎక్కువ ఉంటాయండి. అవి వచ్చేసి 10,000 అంటే 1,00,000 అలాగ ఉంటాయి. 30,000 40,000 లక్షలు. ఇంకా వాళ్ళతో పాటు చెప్పులు అది చూడండి బాబోయ్. ఎప్పుడో ఏదో సామెత ఉండవు, ఒరే నీ తోలు తీసి చెప్పులు కొట్టించుకుంటాను అంటే ఇంక ఇదే అనుకుంటా. అయితే చూసారు ఇదిగోండి మొత్తం బ్యాగులు గీగులు చెప్పులు అన్నీ క్రోకడైల్ లెదర్తో చేసినవండి ఇవన్నీ. మీరు ఏమనుకోకండి, ఎందుకంటే మీకు తెలిసిందే నేను వీడియోలు తీస్తే బాగా తీస్తాను, కాకపోతే ఇలా ఏళ్ళ మధ్యలో వాటిలో సో ఇలా వచ్చింది మాట క్లారిటీ అయితే. ఎందుకంటే కెమెరాని బయట తీస్తే వాళ్ళు వచ్చేసి నో పిక్చర్స్ అంటున్నాడు. ఇదిగోండి కొంతమంది ఇలాగా ఇలా పెట్టుకుంటారు, ఏంటంటే తినేసి బాడీ అంతా తినేసి లోపల అలాగా తయారు చేసి అలా పెడతారన్నమాట. దానికి ఎంత కాస్ట్ ఉంటాయో మరి ఒక్కొక్కటి. వామ్మో, దీన్ని ఇంట్లో పెట్టుకుంటారా? ఏం కలెక్షన్ అండి బాబు అసలు నిజంగా. ఇదిగోండి మళ్ళీ వాటికి చిన్న వాళ్ళ తోలు తీసి బెల్ట్ కొట్టించుకోవడం, ఇంకా ఇది డిఫరెంట్, అది వైట్ది ఒకటి బ్లాక్ది ఒకటి, ఇంకా కొన్ని కీ చైన్స్. మనం ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఏం కావాలంటే అది. కొంతమంది ఫోన్ పోస్టులు కూడా చేయించుకుంటారు. ఇదిగోండి కొంతమంది ఇలాంటి కీ చైన్లు వాటి దంతాలతో మనం ఏదో పులిగోరు ఏదో ఉంటుంది చూడండి, ఆ టైప్లాగా వీళ్ళకి ఇది క్రొకడైల్ గోరు మాట ఇది. ఇంకా వాటితో సంబంధించి ఇదిగోండి వాటి దంతాలతో చేసినవి అన్నమాట. వామ్మో, మీకు ఎవరికన్నా కావాలంటే కింద చెప్పండి, ఖచ్చితంగా పంపించేద్దాం 2-3 బ్యాగులు. పెద్ద ఎక్స్పెన్సివ్ కాదండి, నిజంగా చెప్తున్నాను. వాళ్ళు చాలా తక్కువే చెప్తున్నారు చెప్పాలంటే. కానీ కొన్ని ఇది ఆ వైన్ చూసారా, ఆ వైన్లో క్రోకడైల్ ఉంది చూసారా, ఆ వైన్ మాత్రం ఎంత అక్షరాల 20 లక్షలండి. అసలు ఏం తాగుతారండి బాబు 20 లక్షల వైన్, ఏంటో.
చూసారు ఇగోండి. ఇంకా మనకు కావాల్సిన డిష్లు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనం తిరుగుతున్నప్పుడు ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చుకోవాలి. ఆర్డర్ ఇచ్చుకుని ఆర్డర్ ఇచ్చుకుంటే మనం వెళ్ళేసరికి ఆల్రెడీ రెడీగా ఉంటాయి అన్నమాట డిష్లన్నీ. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఫుల్గా ఇది ఏమంటారు, హ్యాపీగా ఎండ సన్బాత్ చేస్తున్నాయి అన్నమాట. మామూలుగా కాదు అసలు, ఒక రేంజ్లో చూసారుగా. అసలు ఏమైనా ఉన్నాయండి, ఇన్ని క్రోకడైల్ని ఎప్పుడు చూడలేదండి ఫస్ట్ టైం. ఇదిగోండి ఇది వచ్చేసి మొన్న అమ్మిన చాలా హైయెస్ట్ అన్నమాట. ఎంత 2 మీటర్స్ పైన ఉంది, ఇది 3 మీటర్స్ ఉంది. అదిగోండి ఇక్కడి నుంచి చేసిందన్నమాట. వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి తీసి వెంటనే ఇస్తారు, అది క్రోకడైల్ని చేసేస్తారు అన్నమాట. అది మొత్తానికి క్రోకడైల్ ఫార్మ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి అవి చూడండి ఎలా పడుకున్నాయో అసలు చూస్తే ఏదో బొమ్మల్లానే ఉన్నాయి. అసలు నిజంగా క్రోకడైల్ అంటే ఎవరు నమ్మడం, ఇంకా అలా ఉన్నాయి చూడడానికి. అది చూడు నోరేసింది, వేడి అబ్బా నిజంగా హైలైట్ అండి. నాకైతే భలే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. మీరు అనుకోవచ్చు కొన్ని వీడియోలు లేట్ అవుతున్నాయి నీకు అని చెప్పేసి. నేను అసలు ఎందుకు లేట్ అవుతుందో కొంచెం వీడియో స్పెషల్గా చేశానండి. ఆ వీడియో మీకు చూపిస్తానండి తర్వాత. ఇగోండి ఇవి వచ్చేసి ఇంకా కోడి పిల్లలు, అదే బాతు పిల్లలు. వాటిల్లో ఆడుకోవచ్చు, వాటితో ఫీడ్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, లేదంటే వాటిని తినేయచ్చు. అది మాట. చైనాలో ఒకటేనండి, మీకు నచ్చిందా ఎంచక్కా పెంచుకో, లేదా కడుపులో పెట్టి దాచుకో, అంతే. ఇదిగో ర్యాబిట్స్, వీటిని కూడా తినేస్తారు. అంటే ఇండియాలో కూడా తింటారు అనుకోండి. ఇదిగోండి ఇంకా లాస్ట్ ఇది వచ్చేసి ఇక్కడ రిసార్ట్ మాట. ఇక్కడ కూర్చొని వాటితో పాటు తినొచ్చు. అంటే వాటికి కొంచెం మేత కొనాలండి. వాటికి కొంటే మేత మన దగ్గరికి వస్తాయి అన్నమాట. వాటికి అటు ఇటు ఎగరేసాం అనుకోండి, అవి తింటూ ఉంటాయి. మనం కూడా వాటితో పాటు ఇక్కడ తింటూ ఉండొచ్చు అన్నమాట. అంటే నైబరింగ్ అన్నమాట. బాబో ఎన్ని క్రోకడైల్స్ అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయండి, అసలు ఎన్ని ఉన్నాయి అసలు. నిజంగా ఎప్పుడో చిన్నప్పుడు అనుకున్నాను, ఒక్క క్రోకడైల్ చూస్తేనే ఏదో ఎగ్జిబిషన్లా వెళ్ళేవాడిని. ఇక్కడ ఇన్ని క్రోకడైల్ చూసిన తర్వాత క్రోకడైల్స్ మీద విరక్తి వచ్చేసింది నాకు నిజంగా. అవి చూడండి ఎలా ఉన్నాయి అసలు, బాబోయ్ దేవుడా, మామూలుగా లేవు అసలు క్రోకడైల్స్. అసలు అమ్మ ఏం ఈత కొడుతున్నాయి అసలు. నాకైతే చిల్ మాట. అసలు డైనోసార్లు కదా, డైనోసార్ల కాలం నుంచి ఉన్నాయి కదా, మామూలుగా కాదు, చిల్ అసలు. అదిగోండి ఎవరన్నా ఫుడ్ వేస్తే అలాగా తింటాయన్నమాట. ఇదండి వీడియో మొత్తానికైతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఇదండి మొత్తానికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీరు జై హింద్.